తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గతంలో సుప్రీంకోర్టు విధించిన అక్టోబర్ 31 డెడ్లైన్ పూర్తయినా స్పీకర్ ఎటూ తేల్చలేదు. స్పీకర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇటీవలే వెస్ట్ బెంగాల్లో పార్టీ మారిన ముకుల్ రాయ్పై కలకత్తా హైకోర్టు సస్పెన్షన్ విధించడంతో తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది బహిరంగ రహస్యం. అయితే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన ద్రోహులపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్నది. గతేడాది మార్చి 18న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. జూలై 16 వరకు 10 సార్లు స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ ఇటు హైకోర్టును అటు సుప్రీంకోర్టును 2025 జనవరి 16న బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 2 పిటిషన్లు దాఖలు చేసింది. బీఆర్ఎస్ పిటిషన్పై పలుమార్లు విచారణ జరిపించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించిన 2 నెలల తర్వాత సెప్టెంబర్ 29న ఫిరాయింపులపై స్పీకర్ విచారణ ప్రారంభించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయగా 2 ఎమ్మెల్యేలు ఇప్పటికీ స్పందించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులకు స్పందించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై 2 విడతల్లో సాగిన స్పీకర్ విచారణ శనివారం పూర్తయింది. దీంతో నోటీసులకు స్పందించిన 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రానుంది. అయితే విచారణ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విచారణ గడువు మరో 8. ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. అచ్చం పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ ఎపిసోడ్ తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల తరహాలోనే ఉంది. ఇక్కడ కూడా అక్టోబర్ 31లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని తేల్చాలని స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించింది. కానీ స్పీకర్ మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విధించే అంశంపై ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని బీఆర్ఎస్ మరోసారి న్యాయ పోరాటానికి దిగింది. స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టే అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇద్దరూ పార్టీ ఫిరాయించినట్టు సాంకేతిక, భౌతికపరమైన పక్కా ఆధారాలున్నాయి. వీరి మీదే కూడా ఫిరాయింపుల చట్టం ప్రయోగించకుంటే న్యాయస్థానాలు శాసనసభ స్పీకర్ విశ్వసనీయతను శంకించే ప్రమాదం ఉన్నదని న్యాయ నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వారిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతున్నది. మరిచిన వీరిపై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.